కాకింద్ర పరందామని. శ్రీరంగరంగ, మీకు స్తంభాలు తిరిగే గుడి గురించి తెలుసా? ఎక్కడుందో తెలుసా? ఆ గుడి ప్రత్యేకత ఏమిటి, ఆలయ వైభవం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. ఈ ఆలయం బెంగుళూరుకి సమీపంలో టెక్పేటకి దగ్గరలో ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు సుప్రసిద్ధమైనది. గుడిని నిలబెట్టవలసిన స్తంభాలు తిరుగుతున్నాయేమిటి అనుకుంటున్నారా? అదే ఈ ఆలయ ప్రత్యేకత. అసలు ఈ గుడి ఎందుకు అలా నిర్మించి ఉంటారంటారు? దాని వెనక ఏదైనా రహస్యం దాగి ఉందంటారా? ఆ సంగతి ఏమిటో చూద్దాం ఇప్పుడు. ఏ గుడికి వెళ్ళినా మనకు మొదటగా కనిపించేది ధ్వజస్తంభం. అయితే ఇక్కడ ధ్వజస్తంభం మాత్రం బంగారంతో చేశారా అనే విధంగా మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. అంత బాగుంటుంది ఈ ధ్వజస్తంభం. 14వ శతాబ్దంలో చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారు. తరువాత కాలంలో మొదటి కెంపేరాజు, రెండవ కెంపేరాజు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఆలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉన్నది. ఆలయంలోని శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక గర్భగుడిలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే శ్రీదేవి నీలాదేవి సమేతుడై శ్రీరంగనాథుడు మనకు దర్శనం కల్పిస్తాడు. ఆగిన పనులను పూర్తి చేస్తూ తీరని కోరికలను తీర్చే దేవుడని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్తంభాలు ఎలా తిరుగుతాయి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అందుకే ఒకసారి లుక్ వేయండి. ఇక వచ్చిన భక్తులందరూ ఇలా స్తంభాలను తిప్పుకుంటూ పోతే ఆలయానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఈ స్తంభాలను సిమెంట్తో కప్పిపుచ్చారు. అందువల్ల ఇవి ఇప్పుడు తిరగడం లేదు. ఈ తిరగడం అనే ఈ ప్రక్రియను నిలిపివేసినారు. స్తంభాలను తిప్పడం వల్ల సొరంగం ఏదైనా ఓపెన్ అయ్యి అందులో రత్నభాండాగారమో లేకపోతే మరేమిటో ఉంటుందేమో అని అనుకునేవారు చాలామంది. కానీ అందులో ఏముందో, ఈ తిప్పడం వెనక రహస్యం ఏమిటో ఆ శ్రీరంగనాథుడికే తెలియాలి. ఓం నమో రంగనాథాయ నమః. నమో நாராயணாய. கல்லை மட்டும் கண்டால் கடவுள் தெரியாது, கடவுள் மட்டும் கண்டால் கல்லடி